అండి ఆయన విజయశాంతి గారు సడన్గా వచ్చారు, సర్ప్రైజ్ ఇచ్చారు అందరికీ, తెలంగాణ ప్రజలందరికీ. ఆవిడకి ఎమ్మెల్సీ ఇచ్చి ఏంటి ఆవిడ బీసీ అనా తీర్మార్మాలని ఎఫెక్ట్ ఇదంతా? ఒకటి అన్న, ఇక్కడ ఏం చేసిందంటే కులగరియనే చేసిండు. కులగరియను బీసీలని తక్కువ చేసి చూపించిండ్రు. అయితే దీని మీద రియాక్ట్ అయిన తీన్మార్ మల్లన్న బోగస్ అని కాగితాలు కాల్ చేసి ఇవన్నీ చేసిండ్రు. అసలు బీసీలని రానియట్లేరు కదా, మా దగ్గర గిట రానియట్లేరు కదా అని ఒక పోరాటం చేస్తే ప్రజలు గిట ఎంతోమంది బీసీలని తక్కువ చేసి చూపించారని ఎంతో తిట్టిండ్రు. ముఖ్యమంత్రిని ఎంతోమంది తిట్టిండ్రు. అందుగురించే ఈరోజు ఈమెని బీసీ మహిళ కదా, సో ఈమెని ఒక పదవి ఇద్దాం ఈమెకి, సో బీసీ వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చినట్లు ఉంటుందని ఈరోజు పార్టీ వాళ్ళు కానీ ముఖ్యమంత్రి కానీ ఈమెని పైకి తీసుకొచ్చి ఈరోజు బీసీలకు ఒక పదవి ఇచ్చినాం అనేది చూపించుకోవాలి. మనం గిట్ట ఇంత గొడవ జరుగుతుంది కదా, బీసీలను తక్కువ చేసినట్లు పూలగరి అని చేసి ఇవన్నీ చేసి తీన్మార్ మల్లన్న ఎంతో లొల్లి పెట్టి, అలాగే ఎంతోమంది నాయకులు గిట్ట ఎంతోమంది బీసీ సంఘాలు గిట్ట బయటకు వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి గొడవలు చేస్తే దాని గురించి ఈరోజు ఈమెకు ఒక పదవి ఇచ్చినట్లు ఉంది. అంటే తీన్మార్ మల్లన్న సక్సెస్ అయినట్టేనా? రచ్చ చేసి మొత్తానికి బీసీలకు ఒక గుర్తింపు తీసుకొచ్చినట్టేనా? 100%. ఒక్క విషయంలో 100%. ఒకటి ఏంటంటే బీసీల పేరు ఎత్తుకొని బాగుపడిండు మల్లన్న. సో బీసీలకు మంచి చేయాలని ఒక గొడవ అయితే తెచ్చిండు, కానీ బీసీ మహిళని ఒక మహిళని అయితే వీళ్ళు చేసిండ్రు. మంచి పద్ధతి. అందులో తీన్మార్ మల్లన్ననే ఏదో పెద్ద పోరాటం చేసిందని లేదన్న, అందరూ పోరాటం చేసిండ్రు బీసీల గురించి. సో అందు గురించి ఈరోజు ఒక మహిళకి ఒక ఉన్నంత పదవి ఇచ్చినట్లు ఉంది. అంటే రచ్చ ఇది చేస్తే మాట్లాడితే వాయిస్ అంటూ రైజ్ అయితే ఒక గుర్తింపు అంటే వస్తుందని ఇప్పుడు ఒక నిరూపించబడింది అనుకోవచ్చా? 100%. ఎందుకంటే పోరాటం చేస్తేనే మనకు ఒక ఇది వచ్చింది, చేయకపోతే అసలే మనని పట్టించుకునే వాళ్ళు కాదు. రాష్ట్రంలో అందరూ అట్టంత కదిలి సీఎం గారిని అసలు ప్రశ్నించడం, ఇదేంది, ఇది ఎక్కడ న్యాయం అసలు అని అందరూ జంగు లేపితే కనుక ఈయన ఈరోజు బయటకు వచ్చి ఇది ఒక పదవి ఇచ్చిండు. బీసీలకు ఒక్కటే ఇచ్చిండు, అది గిట ఇంకా రావాలి మాకు పదవులు. సో ఇది ఒక్కటే ఇచ్చిండు. ఇంకా ముందు ఇంకా జంగు లేపిండు అనుకో ఈ ముఖ్యమంత్రి గిట ఉండడన్న. అందరికీ బీసీలు ఎంతైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక్కొక్క పదవి ఇవ్వాలి వీళ్ళు. సో అడగందే అమ్మాయినే పెట్టదంటారు. అలాగే ఏదైనా గొడవ చేస్తేనే ఏదైనా సాధించుకోవచ్చు. 100% రుజువు అయిపోయింది అంటారు. రుజువు అయిపోయింది. జంగు లేపితేనే ఎదిరించి ప్రశ్నించేస్తేనే ఈరోజు ఇచ్చిండ్రు ఏదో ఒకటి. ఈరోజు ప్రశ్నిస్తేనే ఇది ఎక్కడి న్యాయము, అసలు దొంగల పాలనలాగా మీరే రెడ్డిలే ఉంటే సరిపోదు, బీసీలు గిట్ట అక్కడ ఉన్నారు గుర్తించాలని జంగు లేపిండ్రు అందరూ. రాష్ట్రంలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది బీసీలు అల్లి కొట్లాడిండ్రు. అందు గురించి ఈరోజు ఒక పదవి వచ్చింది. నెక్స్ట్ గిట్ట ఇట్లనే చేస్తాం, మేము ఇట్లనే చేస్తామంటే సాగదు. బీసీలు జంగు లేపిండ్రు అనుకో, ప్రశ్నించడం మొదలు పెట్టిండ్రు అనుకో, సో మీరు ఏదో ఒక పదవి ఇవ్వాల్సిందే. అంటే కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ప్రయత్నం చాలా ఉందని అంటున్నారు. ఆవిడ వల్లే ఇప్పుడు విజయశాంతి గారికి అప్పట్లో మాట ఇచ్చారు కాబట్టి అది గుర్తు పెట్టుకోవడానికే, అది నిరూపించుకోవడానికి ఇప్పుడు ఇచ్చారని కూడా అంటున్నారు. అది గిట్ట అవ్వచ్చు. ఒకటి ఏంటంటే ఇక్కడ ఇంత గొడవ జరిగిన తర్వాతనే ఒక పదవి ఇచ్చింది అనేది ఉందన్న. సో రాబోయే తరంలో అందరికి బీసీల గిట్ట ఇవ్వాలి, వీళ్ళు పదవులు ఇవ్వాలి, దగ్గరికి రానియాలి, మాట్లాడి ఇవ్వాలి. సో ఎంతో కష్టపడ్డది అన్న, ఆమె గిట్ట ఎంతో కష్టపడ్డది. సో అందు గురించి ఈరోజు ఒక పదవి దక్కింది. నెక్స్ట్ అందరికీ పదవులు ఇవ్వాలి, ఒక్కొక్కరికి, బీసీలకి, ఎస్సీలకి, ఎస్సీలకి, మైనార్టీ, ఇట్లా చాలా ఉన్నాయి, వీళ్ళందరికీ ఇవ్వాలి పదవులు వీళ్ళు. సో ఎంతో కొంత కొంచెం మంచి పనే చేసింది అనుకోవచ్చా కాంగ్రెస్ పార్టీ? ఒక పని మంచిగా చేసింది. ఈరోజు బీసీలకి ఇంత జంగు లేపి ఇంత కొట్లాటన చేస్తే ఇంత రాష్ట్రం అట్టు ఉడిగితే ఒక పదవి ఇచ్చింది. ఇప్పుడు అద్దెంకి దగ్గరకు కూడా ఇచ్చారు కదా, ఆయనకి ఇవ్వడం మీకు ఎలా అనిపించింది? అంటే ఆయన పార్టీ కోసం కష్టపడ్డానని చెప్పాడు. చాలా కష్టపడ్డాడు. హ్యాపీ. అట్లనే కొద్దిగా ఏదో పదవులు ఇస్తే వాళ్ళు గిట్ట పార్టీకి పని చేస్తాడు, పార్టీని ముందుకు తీసుకెళ్తారు. ఇటువంటి వాళ్ళు మీరు ఏం చేయకపోతే మరి ఎవరు పని చేయరు పార్టీకి గిట్ట. సో అందరికి పదవులు ఇస్తే మంచిగా యాక్టివ్గా పని చేస్తారు, ప్రజల్లో ఉంటారు. అంటే కొంచెం అణగారిన వర్గాలను గుర్తించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అనుకోవచ్చు అంటారా? ఇంకా మరి అయితే ఒకటే అన్న, మొత్తానికి అనుకోవడం లేదు. ఇట ఈరోజు ఒక పదవి ఇచ్చి మళ్ళీ మొత్తం మంచి చేసిండు అనేది లేదు. ఇక్కడ ఒక పదవి ఇచ్చిండు అంతే, అదే కొట్లాడితే ఇచ్చిండ్రు. ఒట్టిగా ఎవరైనా సరే దేనికోసమైనా ఫైట్ చేయాలి, క్వశ్చన్ చేయాలి, ఫైట్ చేయాలి. ఇది ఎక్కడ న్యాయం అసలు? ఇది న్యాయం అసలు? రెడ్డిలే ఉన్నారంటున్నా, బీసీలు అందరూ చచ్చిపోయిన అన్నాడు ఈ ముఖ్యమంత్రి. లేరు, చచ్చిపోయిన అన్నారు. ఓన్లీ రెడ్డిలు మాత్రమే బతికున్నారంట. 10 సంవత్సరాల రెడ్డిలు బతికున్నారంట, బీసీలు అందరూ చచ్చిపోయినా అంటుండే ముఖ్యమంత్రి. ఏం చెప్పాలి ఆయనకి? అంటే బీసీలు ఎక్కువ శాతం ఉంటారు, వాళ్ళని గుర్తించకపోవడానికి వాళ్ళ ఐకమత్యం లేకపోవడానికి కారణం
అంటే బీసీలో ఎక్కువ ఉంటారు కదా అవును జనాభా, అవును వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళకే ఓట్లు వేసుకోవచ్చు. కానీ 100% అది మరి ఎందుకు ఓట్లు వేసుకోరు? వాళ్ళ ఐకమత్యం ఉండదా వాళ్ళ ఏంటి? ఐకమత్యం లేకపోవడం ఒకటి, ఇంకోటి ఏంటంటే మనము కలిసికట్టుగా నడవకపోవడము, బీసీలో ఎక్కడెక్కడనో ఉండడము, ఏమొస్తుందిలే సరే ఏం గెలిచినా గిట్ట ఎవరు ఏమి ఇచ్చేది లేదు. ఈ రోజుల్లో ఏమైందంటే ఎవరు ఏమి ఇవ్వట్లేరు. సరే ఆయన గెలిచిన గిట్ట మన గురించి ఉంటుండా, మన ఊరు గురించి, మన రాష్ట్రం గురించి డెవలప్మెంటింగ్ కానీ, పేద ప్రజలు లేకుండా కానీ వాళ్ళకి సాయం చేయడం కానీ లేదు. ఈరోజు ఐకమత్యం లేకపోవడం వల్లనే ఈ పార్టీలన్నీ ఏవేవో పార్టీలు వచ్చేసి గెలిచిపోతున్నాయి. ఈరోజు సరే ఏదో ఒకటిలే అని వాడికి గుడ్డేయడము, వాడు వచ్చి నాకు మంచి చేస్తుంటే వాడు మంచి చేయడు. ఎవరు మంచి చేయట్లేరు ఈ రోజుల్లో. ఎవరిని నమ్మడానికి వీలు లేకుండా పరిస్థితి అయిపోయింది ఈరోజు. ఇప్పుడు విజయశాంతి ఇంకా దూకుడుగా పనిచేసే అవకాశం ఉందండి. 100% ఆమె ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది అన్న. ఈ రోజు అనేది కదా, ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి గిట్ట ఎప్పుడు ఎల్లకాలం పార్టీకి ఎంత కష్టపడ్డదంటే యాక్టివ్గా అంత కష్టపడ్డదన్న. ఏ పార్టీలో ఉన్నా గిట, ఈ పార్టీకి వచ్చినదే కాదు ఏ పార్టీలో ఉన్నా యాక్టివ్గా పనిచేసింది. ఆ పార్టీ గురించి గొప్పలు చెప్పడం కానీ, సో ముందుకు వస్తే ఈ పార్టీ మన భవిష్యత్తు మారుతుంది అనేది కానీ ఎంతో మంచి కార్యక్రమాలు ఆమె ప్రజలకు చేసింది, ఈ రోజు గిట్ట చేస్తుంది. అంటే ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉండదంటారా ఇంకా ఆవిడ? 100% ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఆమెకు ఉన్నంత హోదా ఇస్తే మంచి మంచి పనులు చేస్తుంది అన్న. ఆమె నిజంగా చెప్తున్నా, ఆమెకు ఉన్నంత హోదా ఇచ్చింది అనుకో, ప్రజల్లో ఉండి ప్రజలకు ఏ బాధ అయితే ఉందో ఆ బాధ తీర్చే వ్యక్తి అన్న ఆమె. ఓకే, థ్యాంక్ యూ.